సాయంత్రానికి సారథి వచ్చాడు. రాగానే మహర్షిని కలుసుకున్నాడు. మహర్షి వివరంగా సారథికి అంతా చెప్పాడు. మార్గరెట్ దగ్గరున్న బిడ్డ సుజాత బిడ్డేనని నళిని భావించటం కేవలం ఊహ మాత్రమే అయి ఉండాలి. ఎందువల్లనంటే ఏ విధంగానూ రహస్యం బయటకు పొక్కే అవకాశం ఎంతమాత్రం లేదు. మార్గరెట్ నీతి నిజాయితీ గురించి నాకు బాగా తెలుసు అన్నాడు మహర్షి. సుజాత ఇప్పుడు బాబుని తనతో తీసుకువెళతానంటున్నది. ఏమిటి కర్తవ్యం అన్నాడు మహర్షి. నన్నడిగితే అదే మంచిది. ఎన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎవరు మాత్రం మనసులో దాచుకోగలరు? సుజాత మహేష్ల ప్రణయ కలాపం గురించి లోకానికంతకూ తెలుసు. బిడ్డను దూరంగా ఉంచినంతకాలం సుజాత మానసిక క్షోభతో కుమిలిపోతూ ఉంటుంది. ఆమెకు జన్మించిన బిడ్డకు మహేష్ మాత్రమే తండ్రి అని రుజువైతే తప్ప ఏ చట్టమూ అతన్ని శిక్షించటానికి అవకాశం లేదు. ఎంతకాలం ఈ అపనిందను నెత్తిన వేసుకుని నువ్వు భరించగలవు? బాబుని తీసుకువెళతానని సుజాత అంటే అందుకు నువ్వు ఆటంకపరచవద్దు అన్నాడు సారథి. సుజాతకు జన్మించిన బిడ్డకు మహేష్ మాత్రమే తండ్రి అనటానికి ఆధారాలేమున్నాయి? వాళ్ళిద్దరూ కలిసి వ్రాసుకున్న ఉత్తరాలు, తీయించుకున్న ఫోటోలు విచిత్రంగా మాయమయ్యాయి. స్టూడియోలో నెగిటివ్లు సంపాదించగలిగిన వాటి ఆధారంతో నిజాన్ని రుజువు చేయటం సాధ్యం కాదని నా అభిప్రాయం. తను సుజాతతో కలిసి ప్రాక్టీస్ చేసినందుకు గాను ప్రతిఫలంగా డబ్బు రావాలని మహేష్ లాయర్ నోటీసు ఇచ్చాడు. సుజాత అతను కోరిన డబ్బు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. పైగా అతని మీద కక్ష తీర్చుకోవాలని ప్రతీకార వాంఛతో ఉన్నది. నా ఊహను అనుసరించి ఆమె కోర్టుకు వెళ్ళవచ్చు. చివరికి తతంగమంతా రచ్చకెక్కుతుందని నా భయం అన్నాడు మహర్షి. ఎప్పుడో ఒకప్పుడు జరిగిన విషయం బయటపడక తప్పదు. అందువల్ల రాబోయే విపత్తును ధైర్యంగా ఎదుర్కొనటమే మనం చేయవలసింది. నువ్వింక ఈ విషయాల గురించి ఆలోచించవద్దు. పద, సుజాతను చూసి వద్దాం అన్నాడు సారథి. ఇద్దరు వచ్చేసరికి సుజాత బాబుతో ఆడుకుంటున్నది. సారథిని చూడగానే మొదట ఆమె నివ్వెరపోయినా నిగ్రహించుకుని ఎప్పుడొచ్చారు అని అడిగింది. సారథి చెప్పాడు. లాంఛనపూర్వకంగా కుశల ప్రశ్నలు పూర్తయిన తర్వాత సారథి అన్నాడు, బాబుని మీ వెంట తీసుకువెళతారా అని. సుజాత మహర్షి వంక చూసింది. మహర్షి తలదించుకున్నాడు. అవునండి, బాబు లేకుండా నేను తిరిగి వెళ్ళలేను అంది సుజాత. అలాగే, నేను ఈ విషయాన్ని మార్గరెట్తో చెబుతాను. నిరభ్యంతరంగా మీ బాబుని మీరు తీసుకువెళ్ళండి అన్నాడు సారథి. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి అంది సుజాత బిడ్డను హృదయానికి హత్తుకుంటూ. సారథి మహర్షి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సారథి సుజాతను అడిగాడు, మీరు ఈ రాత్రికి జరగబోయే మార్గరెట్ వివాహానికి వస్తున్నారా అని. లేదు డాక్టర్, అంతమంది మధ్యకు నేను రాలేను. ఈ విషయం నేను ముందుగానే మార్గరెట్కు చెప్పాను. మీరందరూ ఉన్నారు కనుక నేను రాకపోయినా వచ్చినా ఇబ్బంది లేదు, మీరు వెళ్ళిరండి అంది సుజాత. మరి దైవ దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతారా అన్నాడు సారథి. నేను రేపు ఉదయం ప్రత్యేకంగా బాబుతో సహా వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటాను అంది సుజాత. సరే, మీ ఇష్టం అని. మహర్షి, ఇక మనం వెళదామా అంటూ లేచాడు సారథి. ఇద్దరు బయటికి వచ్చేసరికి అరుణ వరండాలో తచ్చాడుతూ కనిపించింది. మహర్షి సారథిని అరుణకు పరిచయం చేశాడు. అభివందన ప్రత్యభివందనాలు పూర్తయ్యాయి. అరుణ, అప్పుడే 5 గంటలైంది. నువ్వు మీ అమ్మగారు రెడీయేనా అన్నాడు మహర్షి. రెడీగానే ఉన్నామండి. మరి సుజాత అక్కయ్య అంది అరుణ. సుజాత రానంది, ఒంట్లో బాగాలేదట. పదండి, మనం వెళదాం అని మహర్షి తొందర చేశాడు. సుజాత ఎందుకు రానన్నదో అరుణకు అర్థం కాలేదు. వెళ్ళి అడుగుదామంటే టైం మించిపోతుందని మహర్షి తొందర చేశాడు. ఇంక తప్పనిసరి తల్లిని వెంట పెట్టుకుని మహర్షితో కలిసి బయలుదేరింది. అందరూ కొండ మీదకు వచ్చేసరికి రాత్రి 8 గంటలయ్యింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అక్కడ కలకలలాడుతున్న వైభవాన్ని చూసి అందరికంటే ముఖ్యంగా పార్వతమ్మ హృదయం పరవశించిపోయింది. రాత్రి పగలు అనే భేదం లేకుండా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ యాత్రికులకు అమర్చిన సదుపాయాల వల్ల దళారీల బెడద చాలా వరకు తగ్గిపోయింది. విద్యుత్ దీపాల వింతకాంతిలో తిరుమలేశుని ఆలయ ప్రాంగణమంతా అత్యంత వైభవోపేతంగా అలరారుతూ ఎనలేని ప్రశాంతతను, పవిత్రతను హృదయానికి అందిస్తున్నది. దృగ్గోచరం కాని ఏదో దివ్యమైన శక్తి వెంకటేశ్వర స్వామి వెలిసిన ఆ స్థలంలో నిబడీకృతమై అశేష ప్రజావాహినిని స్వామి చెంతకు రప్పించగలుగుతున్నది.
అందరూ ఒకచోట కలుసుకున్నారు. వచ్చిన అతిథుల్ని సుధాకర్ స్వయంగా రిసీవ్ చేసుకుంటున్నాడు. రాత్రి 10 గంటలకు ముహూర్తం. వెనువెంటనే అందరికీ భోజనం ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇరుపక్షాల నుండి దాదాపు 200 మంది వరకు బంధువులు, స్నేహితులు ఉన్నారు. అందరితో పాటు సారథి, మహర్షి కూడా వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నది. అంత కార్యక్రమంలోనూ సుజాత రాణి లోపం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. గడియ వేసుకుని తలుపుని బిగించి బాబుని పక్కలో పడుకోబెట్టుకుంది సుజాత. ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినపడి లేచి వచ్చి తలుపులు తెరిచి వచ్చిన వ్యక్తిని చూసి దిగ్భ్రాంతురాలైపోయింది. నోరు పెగిలించుకుని, మహేష్ నువ్వా అంది. మహేష్ టీవీగా నిలబడి జేబులో నుండి లైటర్ తీసి సిగరెట్ ముట్టించి రింగులుగా పొగ వదులుతూ, అవును నేనే అన్నాడు. మహేష్ సుజాతకు సినిమాలో విలన్లా కనిపించాడు. ఏదో అఘాయిత్యం చెయ్యాలని వచ్చినట్టు కనిపిస్తున్నాడు. ఎందుకొచ్చావు అంది సుజాత. మహేష్ సిగరెట్టుని కింద పడేసి బూటికాలుతో నుసి చేస్తూ, నేనెందుకొచ్చానో నీకు తెలియదా అన్నాడు. నాకేం తెలియదు. అసలు నేనిక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? ఎవరూ లేకుండా నేను ఒంటరిగా ఉండటం చూసి నువ్వు రావటంలో గల ఆంతర్యమేమిటి అంది సుజాత. మనం ఇద్దరం విడిపోయిన తర్వాత ఎన్నాళ్ల నుండో నిన్ను ఒంటరిగా కలుసుకుందామంటే వీలు పడింది కాదు. ఈనాడుకు ఇక్కడ నీతో ఒంటరిగా మాట్లాడే మహద్భాగ్యం కలిగింది అన్నాడు మహేష్. చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు అంది సుజాత. ఈ నర్సింగ్ హోంలో నీతో కలిసి ప్రాక్టీస్ చేసినందుకు గాను నాకు ప్రతిఫలం రావాలని లాయర్ నోటీసు పంపాను. నేనడిగింది అతి స్వల్ప మొత్తం. లక్షలకు లక్షలార్జించి ఫారిన్ బ్యాంకుల్లో దాచుకున్న దానివి. ఆఫ్టర్ ఆల్ నేనడిగిన డబ్బు ఇవ్వటం అదేమంత కష్టసాధ్యం కాదు. కానీ నువ్వు చేసిందేమిటి? అందుకు ప్రతిగా తిరిగి లాయర్ ద్వారా నాకు సమాధానం పంపించావు. అంత డబ్బు రావాలని నేను డిమాండ్ చేయటానికి ఏ ఆధారము లేదని, మన మధ్య వ్రాతపూర్వకమైన ఒడంబడికలు ఏవీ లేవని, కోరిన ప్రకారం డబ్బు ఇవ్వటం సాధ్యం కాదని సమాధానం పంపించావు. ఆ విషయం తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను అన్నాడు మహేష్. తేల్చుకోవలసినది ఇక్కడ కాదు, వైజాగ్లో. నువ్వు ఏ ఆధారాలతో డబ్బు రావాలని డిమాండ్ చేస్తున్నావో ఆ ఆధారాలు చూపించినప్పుడు తప్పకుండా ఇస్తాను. ఎలాగూ లాయర్ నోటీసు పంపించావు గనక మనం ఈ విషయం కోర్టులో తేల్చుకోవటం మంచిది అంది సుజాత. అదేం వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణంలో నాకు రావాల్సిన డబ్బు విషయం తేల్చి చెప్పాలి. అందుకే శ్రమపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆఫ్టర్ ఆల్ 50,000 నాకు ఒక లెక్కలోని విషయం కాదు. కానీ పట్టుదల గురించే నేను ఈ పని చేస్తున్నాను. అటూ ఇటూ తేల్చుకోకుండా ఇక్కడి నుండి నేను కదిలి వెళ్ళేది లేదు అన్నాడు మహేష్. సుజాతలో ఆవేశం కట్టలు తెంచుకు రాసాగింది. ఆమె ఉగ్రస్వరూపాన్ని చూసి కూడా మహేష్ చలించలేదు. లైటర్ తీసి మరో సిగరెట్ వెలిగించాడు. గది నిండా సిగరెట్ పొగ వ్యాపించింది. ఏమిటి నువ్వు తేల్చుకునేది? ఒంటరిగా ఉండటం చూసి వచ్చి భయపడితే జడిసిపోయి నీకు దాసోహమంటానని భావించి ఉంటావు. అలా చూడు, నీ పాపానికి ప్రతిఫలంగా నా కడుపున పుట్టి దిక్కులేని వాడిలా ఎన్నాళ్ళు ఇతరుల సంరక్షణలో పెరిగిన ఆ నిర్భాగ్యుణ్ణి చూడు. నువ్వు చేసిన మోసానికి మనసు దహించుకుపోతున్నా హాలాహలాన్ని దిగమింగి లోకం దృష్టిలో ఇంకా మనిషిలా మనుగడ సాగిస్తున్నాను. మహోన్నత వ్యక్తిత్వం గల మహర్షి నాకు అండగా లేకపోయినట్లయితే ఏనాడు ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా నీకు దూరమై ఉండేదాన్ని. చేసిన పొరపాటుకు ఏనాటికైనా పశ్చాత్తాపం చెందుతావని, ఈ బిడ్డను నీ బిడ్డగా అంగీకరిస్తావని భావించుతూ వచ్చాను. కథల్లోనూ నాటకాల్లోనూ నీలాంటి కలుషాత్ముల దారుణాల గురించి చదివి నిజ జీవితంలో అలా జరుగుతాయా అని అనుకునేదాన్ని. అది నా జీవితంలోనే నిజమయ్యింది. నీకు నాకు ఆనాడే హాస్పిటల్లో ఘర్షణ జరిగిన రోజునే సంబంధం విచ్ఛిత్తి అయిపోయింది. నేను జీవించి ఉన్నదల్లా మన ఇద్దరి పాపానికి ప్రతిరూపంగా జన్మించిన ఈ బాబు కోసం మాత్రమే అంది సుజాత ఉక్రోషంగా. మహేష్ వెటకారంగా నవ్వి, ఈ బిడ్డకు తండ్రి నేనే అనడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి అన్నాడు. ఇద్దరం వ్రాసుకున్న ఉత్తరాలు, తీయించుకున్న ఫోటోలు, ఆఖరికి నెగిటివ్లతో సహా అపహరించుకుపోయావు. అందుకే నీ ధైర్యం. ఏ ఆధారమూ లేకపోయినా ఈ బిడ్డకు తండ్రివి నీవు కాకపోవు. అనుక్షణం నీ అంతరాత్మలో ప్రత్యణువున నా ఉసురు జీవితాంతం నిన్ను వెంటాడి వేధించుతూనే ఉంటుంది. ఇంక వెళ్ళు. నీకు రావాల్సిన డబ్బు విషయం ఏదో కోర్టులోనే తేల్చుకుందాము అంది సుజాత. అది జరగని పని. డబ్బు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఆ బిడ్డను ఇలా ఇవ్వు అన్నాడు మహేష్. ఎందుకు?
అంది సుజాత. నా డబ్బు నాకు చేరినప్పుడే నీ బిడ్డ నీకు దక్కుతాడు. అలా కాదని నువ్వు అరిచావా ఇక్కడే గొంతు నులిమి చంపేస్తాను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టి లేని చిక్కులు తెచ్చుకోవద్దు. బ్యాంకులలో కావలసినంత డబ్బు దాచుకున్న దానివి. ఆఫ్టర్ ఆల్ 50,000 నీకు ఒక లెక్కలోనిది కాదు. నీ క్షేమం కోరి మళ్ళీ చెబుతున్నాను. నీ బ్రీఫ్ కేసులో దాచిన చెక్కు పుస్తకం తీసి సంతకం చేసి ఇవ్వు. మర్యాదగా వెళ్ళిపోతాను అన్నాడు మహేష్. అది అసంభవం. నా బాబుని నా నుండి వేరు చేయటం నీ తరం కాదు అంది సుజాత. అంతవరకు మంచం మీద పడుకుని ఉన్న బాబుని ఒక్క ఉదుటున వెళ్ళి ఎత్తుకుని హృదయానికి హత్తుకుంటూ మహేష్ సుజాతతో బాబుని విడదీయటం కోసం పెనుగులాట సాగాడు. బాబు కెవ్వున ఏడవటం ప్రారంభించాడు. మహేష్ ఎంతగా పెనుగులాడుతున్నా సుజాత తన బల్లుకపు పట్టు విడిచి పెట్టకపోవటంతో అతడు ఆమెను బలంగా తోసివేసేసరికి పట్టు తప్పి పడిపోవటంతో నుదురు మంచం కోడుకు తగిలి స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని మహేష్ బయటకు పరుగు తీశాడు. సుజాతను ఒంటరిగా వదిలి వచ్చినందుకు మహర్షి కలవరపడుతూనే ఉన్నాడు. మార్గరెట్ వివాహ తతంగం పూర్తి కాగానే దైవ దర్శనం చేసుకున్న వెంటనే సారథిని, అరుణను, పార్వతమ్మను వెంట పెట్టుకుని టాక్సీలో హుటాహుటిని దిగువ తిరుపతిలోని మకం దగ్గరకు వచ్చాడు. వచ్చి రాగానే సుజాత ఉంటున్న గదికి పరిగెత్తాడు. చిందరవందరగా ఉన్న సామానుల మధ్య సుజాత స్పృహ లేకుండా పడి ఉన్నది. ఆమె తలకు దెబ్బ తగిలిందేమో. చీరంతా రక్తసిక్తమయ్యింది. మహర్షికి మంచం మీద బాబు కనిపించలేదు. ఏం జరిగిందో తెలియక అందరూ కంగారు పడుతున్న సమయంలో మహర్షి మెడిసిన్ బ్యాగ్ తెరిచి సుజాతకు ప్రథమ చికిత్స చేశాడు. నిమిషం ఒక యుగంగా గడుస్తున్న సమయంలో సుజాతకు అరగంటకు కాని స్పృహ రాలేదు. అంత బలహీనతలోనూ సుజాత చెప్పలేక చెప్పిన విషయం విని మహర్షితో పాటు అందరూ విచకితులయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహర్షి సామానంతా సర్దిపెట్టి అరుణ సహాయంతో సుజాతను టాక్సీలో కూర్చుండబెట్టుకుని అందరూ కలిసి రాగా ముందుగా 3 స్టార్ హోటల్కు వచ్చి నళిని గురించి ఎంక్వైరీ చేశారు. 1 గంట క్రితమే రూమ్ ఖాళీ చేసిందని, ఎవరో ఒక వ్యక్తి ఏడాది నిండని బిడ్డను తీసుకువచ్చాడని, వచ్చిన వెంటనే ఇద్దరూ కలిసి బిడ్డతో సహా కారులో బయలుదేరి వెళ్ళిపోయారని అక్కడ చెప్పారు. ఏమిటి కర్తవ్యం అన్నాడు మహర్షి సారథిని ఉద్దేశించి. ఏం అనుమానం లేదు. మహేష్ బాబుని తీసుకుని నళినితో సహా ఓడాయించి ఉంటాడు. మనం వెంటనే వెళ్ళగలిగితే బాబుని రక్షించవచ్చు అన్నాడు సారథి. మహర్షి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. గంటకు 80 కిలోమీటర్ల స్పీడులో కారు పరిగెడుతున్నది. సుజాత స్పృహ నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బాధతో మూలుగుతున్నది. పార్వతమ్మ, అరుణ సుజాతకు శ్రమ కలగకుండా ఆమె సంరక్షణలో నిమగ్నమై ఉన్నారు. టాక్సీ నెల్లూరు చేరేసరికి ఉదయం 6 గంటలయ్యింది. ట్రైన్ వస్తుండటం వల్ల రైల్వే గేటు వేసి ఉంటే మహర్షి కిందికి దిగి వాచ్మెన్ని వాకపు చేశాడు. వాచ్మెన్ చెప్పిన దుర్వార్త విని మహర్షి స్తంభించిపోయాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కారు యాక్సిడెంట్ జరిగిందని, అందులో చిన్న బిడ్డతో సహా ఒక యువతీ యువకుడు ఉన్నారని, బిడ్డ క్షేమంగా బ్రతికి బయటపడగా యువతీ యువకులిద్దరికీ బలంగా గాయాలు తగిలి స్పృహ కోల్పోయారని, అది చూసిన వాచ్మెన్ కొందరి సహాయంతో వాళ్లను నెల్లూరు ఆసుపత్రిలో చేర్పించినట్టు అతను చెప్పిన కథ విని మహర్షి నిలువెల్లా వణికిపోయాడు. నిస్సందేహంగా వాళ్ళు నళిని, మహేష్లే అయి ఉంటారని వాచ్మెన్ ఆధారాల వల్ల మహర్షి నిర్ధారణ చేసుకున్నాడు. సారథి కూడా ఆ విషయాన్ని ధృవపరచటంతో మహర్షి టాక్సీని గవర్నమెంట్ హాస్పిటల్కు మళ్లించాడు. మహర్షి హాస్పిటల్కు వచ్చిన వెంటనే క్యాజువాలిటీ వార్డుకొచ్చి తనను పరిచయం చేసుకుని విషయం చెప్పాడు. డ్యూటీలో ఉన్న డాక్టరు అందరినీ వార్డులోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ దిగ్భ్రాంతులైపోయారు. బెడ్స్ మీద నళిని, మహేష్ స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. భగవత్ కృపా విశేషం వల్ల ఒక్క గాయమైనా తగలకుండా బాబు నర్సు చేతుల్లో నిద్రపోతున్నాడు. అంత నీరసంలోనూ సుజాత వెళ్ళి బాబుని అక్కున చేర్చుకుని గాఢంగా చుంబించింది. మహర్షి, సారథి ఇద్దరు బెడ్స్ మీద ఉన్న ఇద్దరి కండిషన్స్ పరిశీలించారు. ఇద్దరికీ చాలా బలమైన గాయాలు తగిలాయి. క్యాజువాలిటీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ చెప్పిన దానిని బట్టి యాక్సిడెంట్ వలన నళిని 2 కళ్ళు కనిపించకుండా పోయాయి. అటువంటి దుర్వార్త విన్నందుకు మహర్షి ఎంతగానో కలవరపడ్డాడు. హోస్లెస్ మహర్షి గారు, ఆమె కళ్ళు పూర్తిగా పోయాయి అన్నాడు హాస్పిటల్ డాక్టరు. మీరెలా చెప్పగలరు అన్నాడు మహర్షి. మీరు ఐ స్పెషలిస్టుగా ఎగ్జామిన్ చేసి చూడండి అని డాక్టరు టార్చి మహర్షి చేతికి ఇచ్చాడు. టార్చితో మహర్షి నళిని కళ్ళు నిశితంగా చూశాడు. నిజంగానే నళిని దృష్టిపోయింది.
నళినికి మహేష్కి ఇద్దరికి బ్యాండేజీ వేసి కట్టుకట్టారు. మహేష్కి రక్తం బాగా స్రవించినట్లు వెంటనే రక్తం ఎక్కించే ఏర్పాట్లు చేయాలని, మహేష్ రక్తానికి సరిపోయే గ్రూప్ బ్లడ్ స్టాకులో లేదని, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. సారథి మహర్షి ఇద్దరూ కూడా తమ బ్లడ్ టెస్ట్ చేయటానికి అంగీకరించారు. పరీక్ష తర్వాత మహర్షి రక్తం పనికొస్తుందని డాక్టరు నిర్ధారణ చేసిన తర్వాత మహర్షి వెంటనే రక్తం ఇవ్వటానికి సంసిద్ధతను వ్యక్తం చేశాడు. సారథి అందరూ ఉండటానికి వసతి ఏర్పాటు చేసి వచ్చాడు. సుజాత లేవలేని పరిస్థితిలో బాబుని పక్కలో పడుకోబెట్టుకుని గాఢంగా నిద్రపోయింది. అరుణ, పార్వతమ్మ సుజాతను కంటికి రెప్పలా చూడసాగారు. పర్మిషన్ తీసుకుని సారథి హాస్పిటల్లోని డాక్టర్లకు తోడ్పడ్డాడు. మహర్షి రక్తాన్ని తీసి మహేష్కి ఎక్కించారు. మహేష్ని బ్రతికించటంలో డాక్టర్లు నిర్విరామంగా పోరాడారు. మధ్యాహ్నం 2 గంటల వేళకు మహేష్కి స్పృహ వచ్చింది. బాధగా మూలుగుతున్నాడు. నళిని ఉదయం నుండి అలాగే మగతగా పడి ఉన్నది. ఆమెకు బ్లడ్ ఎక్కించవలసిన అవసరం లేకపోయింది. గ్లూకోజ్ ఎక్కించసాగారు. 24 గంటల తర్వాత కానీ ఇద్దరిలో ఎవరికీ పూర్తిగా స్పృహ రాలేదు. మొదటిసారిగా స్పృహ వచ్చింది మహేష్కి. భారంగా కళ్ళు తెరిచి గతాన్ని పునరావృతాన్ని చేసుకుని పొంగిపొరలి వచ్చే దుఃఖాన్ని సయంతో విలపించసాగాడు. సారథి మహేష్ని ఓరడించాడు. ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని, అదృష్టవశాత్తు గండం గడిచి బయటపడ్డారని, మహేష్ పునర్జీవితుడు కావటానికి మహర్షి మహోన్నత వ్యక్తిత్వమే కారణమని, ఎటువంటి సంకోచం లేకుండా అతని రక్తాన్ని ఇచ్చి తనను మృత్యుముఖం నుండి కాపాడినట్లు సారథి చెప్పినప్పుడు నిజంగానే పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. తను ఎన్ని అపచారాలు చేసినా, బార్లో బ్రాందీ బాటిలతో తల బద్దలు కొట్టినా, ఈనాడు తనకు ప్రాణభిక్ష పెట్టిన మహామాన్వితుడు మహర్షి. తను చేసిన పాపానికి బాధ్యత వహించి భారాన్నంతా తన భుజస్కంధాల మీద వేసుకుని సుజాత గండాన్ని గట్టెక్కించిన త్యాగధనుడు మహర్షి. అటువంటి మహర్షికి తను తీరని ద్రోహం చేశాడు. పశ్చాత్తాప హృదయంతో కుంగిపోతున్న మహేష్ కన్నుల నుండి ధారావాహితంగా నీళ్లు ప్రవహించసాగాయి. మహర్షి రాగానే అతని 2 చేతుల్లోనూ ముఖాన్ని కప్పుకొని బోరుమని ఏడ్చాడు. తనను మనస్ఫూర్తిగా క్షమించమని ప్రాధేయపడ్డాడు. చూడు మహేష్, ఒకప్పుడు నీ సహకారమే లేకుంటే నేను ఇంతవాణ్ణి అయి ఉండేవాణ్ణి కాదు. నన్ను ఎన్నో విధాల ఆదుకుని ఆదరించావు. అందుకు నీకు నేనెంతగానో రుణపడిపోయాను. భగవంతుడు ఈ విధంగా తీర్చుకోవటానికి అవకాశం కల్పించాడు. అంతే. నువ్వు నేను చేసిన ఉపకారాన్ని గురించి ఆలోచించవద్దు. సుజాతకు నువ్వు చేసిన అపకారాన్ని గురించి ఆలోచించు అన్నాడు మహర్షి. సుజాత నన్ను క్షమించదు మహర్షి అన్నాడు మహేష్. అది నీ అభిప్రాయం కావచ్చు, కానీ నిన్ను సుజాత తప్పకుండా క్షమిస్తుంది. ఉండు, వెంటనే వెళ్ళి నచ్చచెప్పి తీసుకొస్తాను అంటూ వెంటనే బయటకు పరుగు తీశాడు. తిరిగి అరగంటలో సుజాతతో కలిసి వచ్చాడు. వచ్చిన సుజాతకు ముఖం చూపించలేక మహేష్ పక్కకు తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు. సుజాత దగ్గరగా వచ్చి మహేష్ అని పిలిచింది. మహేష్ ఇటు తిరిగి చూశాడు. సుజాత మందహాసంతో అతని ఎదురుగా నిలబడి ఉన్నది. ఎదుట సారథి, మహర్షి, హాస్పిటల్ డాక్టరు, నర్సులు ఉన్న మహేష్ మంచం దిగి చరాలన సుజాత 2 పాదాలు ముట్టుకుని నన్ను క్షమించు సుజాత అన్నాడు. సుజాతకు ఆ సంఘటనతో హృదయం ఆర్దవం కాగా గతాన్నంతా మర్చిపోయి మహేష్ని వారించి ఆప్యాయంగా లేవదీయటంతో అందరి హృదయాలు పులకరించిపోయాయి. డాక్టర్, వాట్ అబౌట్ నళినీస్ కండిషన్ అన్నాడు సారథి. ఆమెకు శస్త్రచికిత్స జరిగితే తప్ప కళ్ళు రావటం అసంభవం. ఇక్కడ మా హాస్పిటల్లో ఐ సర్జరీకి సంబంధించిన ఆధునిక పరికరాలు లేవు. ఆమెకు ఇటు మద్రాస్ కానీ అటు వైజాగ్ కానీ తీసుకువెళ్ళటం తప్ప గత్యంతరం లేదు అన్నాడు డాక్టరు. ఆమెకు స్పృహ వచ్చింది కనుక వైజాగ్ తీసుకుపోవటమే మంచిది. సారథి, నువ్వు కూడా మాతో రావాలి అన్న మహర్షి సూచనకు సారథి అంగీకరించాడు. 3వ నాటి ఉదయమే అందరూ కలిసి తిరుగు ప్రయాణం పట్టారు. బయలుదేరే ముందు మహర్షి దివాకర్కి టెలిగ్రామ్ ఇచ్చాడు. సాయంత్రానికి అందరూ వైజాగ్ చేరుకున్నారు. నళినిని, మహేష్ని మహర్షి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ప్రయాణ బడలిక వలన ఆ రాత్రి ఎవరూ ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. ఉదయమే దివాకర్ వచ్చాడు. జరిగిన విపరీతానికి ఎంతగానో బాధపడ్డాడు. మహేష్లో పరివర్తన వచ్చినందుకు ఎంతగానో సంతోషించాడు. మహర్షి అన్నాడు, చూడు దివాకర్, ఏం జరిగినా మన మంచికే అని భావించే వాళ్లలో నేను ప్రథముణ్ణి. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో మనం ముందుగా ఊహించడం కష్టం.
బాబుని ఎత్తుకుపోవటం ద్వారా సుజాత నుండి డబ్బు రాబట్టవచ్చునన్న మహేష్ ఆలోచన మహేష్ని ఆకర్షించి తద్వారా నన్ను బెదిరించినందువల్ల లొంగిపోతానన్న నళిని ప్రయత్నము వ్యర్థమైపోయి ప్రాణం పోవలసిన బాబు తిరిగి సుజాతకే దక్కాడు. మహేష్లో హృదయ పరివర్తన వచ్చింది. సుజాత అతన్ని తేలికగా క్షమింపగలిగింది. ఇది మన హైందవ సంస్కృతిలో తరతరాలుగా జీర్ణించుకుపోయిన సత్సంప్రదాయం. కట్టుకున్న భర్త లేదా తనను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా ఏ హైందవ స్త్రీ అయినా ఇట్టే కరిగిపోతుంది. సుజాత మహేష్ల ప్రణయం ప్రళయంగా మారి ఎన్ని తుఫానులు రేకెత్తిస్తుందోనని భయపడ్డా నాకిప్పుడు మనసు శాంతిగా ఉన్నది. ఇంక నళిని అజ్ఞానంలో ఆమె చేసిన ఆకృత్యాలకు తగిన శిక్ష భగవంతుడే విధించాడు. యాక్సిడెంట్లో ఆమె కళ్ళు పోయాయి. శస్త్రచికిత్స చేస్తే కళ్ళు వస్తాయో లేదో చెప్పటం కష్టంగా ఉంది. నేను ఫారిన్ వెళ్ళి సంపాదించిన విజ్ఞానమంతా దారవోలి ఆమె కళ్ళు తిరిగి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. ఆ పైన ఫలితం దైవ నిర్ణయం అన్నాడు మహర్షి. నువ్వు ఆపరేట్ చేస్తే నళిని కళ్ళు తప్పకుండా వస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు దివాకర్. థ్యాంక్ యూ అని దివాకర్ ఇంక నేను పరిష్కరించవలసిన సమస్య ఒక్కటే ఉంది అన్నాడు మహర్షి. అదేమిటి అని అడిగాడు దివాకర్. అరుణను చూశావు కదూ అన్నాడు మహర్షి. చూడకపోవటమేమిటి, షీఈస్ ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడు దివాకర్. అరుణ ప్రసక్తి రాగానే దివాకర్ అంత ఉత్సాహంగా ఎందుకు మాట్లాడుతున్నాడో మహర్షికి అర్థం కాలేదు. అయినా తెలుసుకుందామనే ఉత్సాహంతో అన్నాడు. అరుణ గురించి మేం లేని ఈ 4 రోజులు నువ్వు తెలుసుకునే ఉంటావు అని. అవును, ఆమెను గురించి ఆమె కుటుంబ విషయాలను గురించి నేను ఎంక్వైరీ చేశాను. పాపం ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి అన్నాడు దివాకర్ సానుభూతి చూపిస్తూ. అరుణ వివాహ సమస్య ఆమె తల్లిగారికి తీరని సమస్య అయి కూర్చుంది. వేలకు వేలు కట్నం గుమ్మరించనిదే. ముఖ్యంగా అగ్రకులాల్లో వివాహం కావటం కష్టంగా ఉంది. ఎవరైనా మతాంతర వివాహం చేసుకోవటానికి ముందుకు వస్తే అరుణకు అభ్యంతరం లేకపోయినప్పటికీ వయసు మళ్ళిన పార్వతమ్మ గారికి ఆమె బంధువులకు అభిప్రాయ భేదాలు రావచ్చు. అందుకే నీ సలహా అడుగుతున్నాను. కానీ కట్నం అడగకుండా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి ఎట్టి హాని కలగకుండా అదే కులానికి చెంది అరుణంటే ఇష్టపడే యోగ్యుడెవరైనా ఉంటే నాకు చెప్పు అన్నాడు మహర్షి. దివాకర్ సిగ్గుపడినట్లు కనిపించి నాకు ఆ యోగ్యత లేదంటావా మహర్షి అన్నాడు. మహర్షి ఆశ్చర్యంగా దివాకర్ వంక చూశాడు. అవును మహర్షి, నేనొక నిశ్చయానికి వచ్చిన తర్వాతనే ఈ విషయం నీకు చెబుతున్నాను. అరుణను చూసిన మొదటి క్షణంలోనే నేను ఆకర్షితుడనయ్యాను. ఈ 4 రోజుల్లోనూ ఆమె గురించి వివరాలన్నీ సేకరించాను. నువ్వు సహకరిస్తే అరుణను వివాహం చేసుకోవటానికి నాకు ఎట్టి అభ్యంతరమూ లేదు. కానీ కట్నం అడగకుండా భవిష్యత్తులో వారి కుటుంబానికి ఎట్టి హాని కలగకుండా నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నాను అన్నాడు దివాకర్. మహర్షి విభ్రమాన్ నుండి చాలాసేపటికి గాని తేరుకోలేకపోయాడు. ఆలోచించి చూడగా దివాకర్ నిర్ణయమే మంచిదిగా తోచింది మహర్షికి. ఒక్క చురుకుపాలు ఎక్కువన్న మాట తప్పితే దివాకర్లో ఏ దుర్గుణమూ లేదు. అరుణను పెళ్లి చేసుకోవటానికి అన్ని అర్హతలు ఉన్నవాడు. మీది మిక్కిలి అరుణ దివాకర్ ఒకే కులానికి చెందినవారు. వాళ్ళ వివాహ విషయంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. చూడు దివాకర్, నీ నిర్ణయం నీకు మంచిదిగానే తోచవచ్చు. కానీ మీ తల్లిదండ్రుల అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిది అన్నాడు మహర్షి. వాళ్ళ అభిప్రాయం ఏనాడో తెలుసుకున్నాను. వాళ్ళు కూడా నా నిర్ణయానికి సంతోషంగా అంగీకరించారు. మీరందరూ తిరుపతి నుండి తిరిగి రాగానే నిర్ణయం చేయవచ్చునని వారు ఎదురు చూస్తున్నారు అన్నాడు దివాకర్. ఆల్రైట్, ఈ విషయంలో ఇంకా ఆలోచింపవలసింది ఏమీ లేదు. అరుణ్తో మాట్లాడి ఆమెను ఆమె తల్లిగారిని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు మహర్షి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహర్షి అని సంతోషాతిశయంతో మహర్షి 2 చేతులు పట్టుకున్నాడు. హాస్పిటల్కు టైం అయిందని తిరిగి సాయంత్రం కనిపిస్తానని దివాకర్ హుషారుగా వెళ్ళిపోయాడు. అరుణ సమస్య పరిష్కారం అయిందన్న సంతృప్తితో పాటు మహర్షికి కించిత్ మనక్లేశం కూడా కలిగింది. లోకంలో అదృష్టహీనులనబడే ఒక ప్రత్యేకమైన వర్గంలో తను ప్రథముడు. స్వయం కృషితో మేధా సంపత్తితో ఎంతటి విజ్ఞానాన్ని సముపార్జించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఆర్జించుకున్నా తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఓటమి చెందుతూనే వచ్చాడు. కోరి నళిని తనను వివాహం చేసుకుంటానని వెంటాడి వేధించిన తను తన కోసం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న నియమ నిబంధనలు అందుకు అడ్డం వచ్చాయి.
నళిని నాగరికత వ్యామోహానికి లొంగిపోయిన ఆడది. ఆధునిక జీవన విలాసాల పట్ల నళినికున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఆడంబరాలు, విలాసాలు, వినోదాలు ఇవన్నీ తన దృష్టిలో తృణప్రాయమైన విషయాలు. అవన్నీ మనిషి నైతికంగా పతనమయ్యేందుకు దోహదం చేసే ప్రక్రియలు. ఒక నిర్దిష్టమైన ప్రయోజనంతో మానవుడు ఈ లోకంలో భగవంతునిచే సృజింపబడ్డాడు. మంచి చెడ్డల తారతమ్యాన్ని తెలుసుకోవటానికి ఇతర ప్రాణుల కంటే అపార మేధా సంపత్తిని ఇచ్చాడు. ఆహాన్ని చంపుకుని స్వార్థాన్ని విడనాడి పంచేంద్రియాలను నిగ్రహించుకుని ఏ మానవుడైనా తోటి మానవుని సంక్షేమానికి కృషి చేసినప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు అర్థము, పరమార్థము. ఇదే నగ్న సత్యాన్ని రామకృష్ణ పరమహంస, వివేకానందుని వంటి ఎందరో మహాత్ములు తమ సూక్తుల ద్వారా ప్రవచించారు. చెడువైపు మనిషి తేలికగా ఆకర్షింపబడటం సహజం. అరిషడ్వర్గాలను జయించి మనిషి మనోనిగ్రహంతో ఈ సమాజంలో బ్రతకటం అసాధ్యమే అయినా సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండగలగటమే వ్యక్తి ఔన్నత్యానికి గీటురాయి. మనోనిగ్రహం గల మహర్షిని అరుణ అందం విచకితుణ్ణి చేసింది. ఆమెను చూచిన తర్వాత అతడు తన నియమ నిబంధనలను కొంత సడలించుకున్నాడు. అందుకు కూడా కారణం లేకపోలేదు. సుజాతతో కలిసి తన ఉనికిని గురించి లోకం అనేక విధాలుగా అర్థాలు వెతకవచ్చు. పరిపక్వం చెందని మన సమాజంలో ఉన్న దుస్థితి ఇది. దీన్ని అధిగమించాలంటే తను మడిగట్టుకు కూర్చుంటే సరికాదు. ఎప్పటికైనా తనకంటూ ఒక సహధర్మచారిణి కావాలి. స్త్రీ సహకారం లేకుండా పురుషుని మనుగడ సాధ్యం కానిది కాకపోయినా అసంభవం మటుకు కాదు. అందుకు ఉదాహరణగా ఎందరో మహాత్ముల జీవిత చరిత్రలు ఆధారంగా ఉన్నాయి. అట్టి మహాత్ములు నడిచిన బాటలో తన జీవన గమనాన్ని సాగించాలని నిశ్చయించుకున్న పరిస్థితులు, తత్ప్రభావము తనను పునరాలోచింపచేశాయి. కానీ జరిగిందేమిటి? దివాకర్ అరుణను కోరుకున్నాడు. ఇది అనూహ్యమైన పరిణామం. ఈ నిర్ణయం తాత్కాలికంగా అరుణకు మనక్లేశం కలిగించిన దివాకర్ సాహచర్యంలో ఆమె జీవితాంతము సుఖపడగలదు. ఈ ఆలోచన రాగానే మహర్షి కాళ్ళు అప్రయత్నంగా అవుట్ హౌస్ వైపు నడిచాయి. ఆ సమయానికి పార్వతమ్మ పురాణ గ్రంథపఠనంలో నిమగ్నురాలై ఉంది. వచ్చిన మహర్షిని చూచి ఆమె ఉబ్బి తబ్బిబ్బురాలయ్యి కంగారు పడుతూ లేచి, రా బాబు అని కుర్చీ చూపించింది. మహర్షి కూర్చుంటూ, అరుణ ఏం చేస్తున్నది అన్నాడు. వంటగదిలో ఉంది, పిలుస్తాను బాబు అంటున్న పార్వతమ్మను మహర్షి వారించాడు. వద్దులేండి, మీతో మాట్లాడవలసిన పని ఉండి వచ్చాను అన్నాడు మహర్షి. అదేమిటి బాబు, కబురు పంపినా నేనే వచ్చేదాన్నిగా అంది వంటి నిండా చీర తీసుకుంటూ. ఏం లేదు, మీతో అరుణ వివాహ విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు మహర్షి. పార్వతమ్మ ప్రశ్నార్థకంగా మహర్షి వంక చూసింది. తెలుసు బాబు, మనం తిరుపతి వెళ్ళేటప్పుడు స్టేషన్ వరకు వచ్చిన వ్యక్తే కదూ అంది పార్వతమ్మ. అవునండి, నాతో పాటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. చాలా చురుకైన కుర్రవాడు, స్వతంత్ర భావాలు గల యువకుడు, మీ కులానికి చెందినవాడు. మీ కుటుంబ పరిస్థితులన్నీ అతను అర్థం చేసుకున్నాడు. తన నిర్ణయాన్ని చెప్పి తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. అన్నిటినీ మించి అతను మన అరుణను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు మహర్షి. బాబు, ఇది కళా నిజమా అంది పార్వతమ్మ. నిజమే పార్వతమ్మ గారు, అన్ని విషయాలు అతనితో మాట్లాడిన తర్వాతే మీ దగ్గరికి వచ్చాను. మీరు బాగా ఆలోచించి మీ నిర్ణయం నాకు చెప్పండి అన్నాడు మహర్షి. పార్వతమ్మ హృదయం మహర్షి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఇందులో చెప్పటానికి ఏముంది బాబు, అందురాలయ్యి బ్రతికే లేదన్న నన్ను పునర్జీవితురాల్ని చేసి తరగని పుణ్యం సంపాదించుకున్నావు. అభాగ్యురాలైన అరుణకు నీ నిర్ణయం ప్రకారమే 3 ముళ్ళు వేయించి నాకు మనశ్శాంతి కలిగించు బాబు అని పార్వతమ్మ సజల నేత్రాలతో చేతులు జోడించి మహర్షికి నమస్కరించబోతే మహర్షి వారించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వచ్చేసరికి సారథి తన కోసం నిరీక్షిస్తూ కూర్చుని ఉన్నాడు. సారీ మిస్టర్ సారథి, ఎంతసేపు అయింది అని నొచ్చుకున్నాడు మహర్షి. నెవర్ మైండ్ అని నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు సారథి. ఏమిటి అన్నాడు మహర్షి. మొదటిసారిగా నువ్వు నాకు నళిని గురించి చెప్పినప్పుడే నాకు ఈ అనుమానం వచ్చింది. నువ్వు చెప్పిన నళిని, నాకు తెలిసిన నళిని ఒక్కరేనా అని ఎంక్వైరీ చేశాను. నా అనుమానం నిజమైంది. నళిని ఎవరో కాదు, మాకు చాలా దగ్గర బంధువుల అమ్మాయి. నళినికి నాకు వివాహ ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ నళిని తనకు అప్పుడే వివాహం చేసుకోవాలని లేదని,
తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఇది విషయం అన్నాడు. మహర్షి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. చూడు సారథి, నువ్వు మరోలా భావించకపోతే నాకు ఈ విషయం చెప్పు. ఆధునిక జీవిత వ్యామోహానికి లొంగిపోయి నళిని అజ్ఞానంగా ప్రవర్తించింది తప్ప నైతికంగా ఆమె ఎటువంటి తప్పటడుగు వేయలేదు. ఆమె మనస్తత్వాన్ని నేను బాగా పరిశోధించాను. తన మాట నెగ్గలేదనే పట్టుదల తప్ప ఆమెలో మరో దుర్గుణమూ లేదు. ఆమె చేసిన అపరాధానికి భగవంతుడే శిక్ష విధించాడు. నళిని తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతుంది. ఆమె కోల్పోయిన దృష్టిని తప్పకుండా పొందటానికి నా విజ్ఞానమంతా ధారపోస్తాను. జరిగినదంతా నీకు తెలుసు. నా ఆప్త మిత్రునిగా, శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. నళినిని నీవు క్షమించగలవా అన్నాడు మహర్షి. సారథి యోచన నిమగ్నుడై అన్నాడు. మహర్షి, నళిని వివాహం చేసుకోవటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఆమె ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందితే పర్వాలేదు. కానీ ఆమె తన ధోరణి మార్చుకోకపోతే నేను చేయగలిగిందేమీ లేదు అని. మహర్షి కూర్చున్న చోటు నుండి చప్పున లేచి సారథి 2 చేతులు పట్టుకుని, సారథి, నీ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆమె తప్పక తన తప్పు తెలుసుకుంటుంది. నాకు ఆ విశ్వాసం ఉంది అన్నాడు. ఆల్రైట్, పద, ఒకసారి వాళ్ళని చూసి వద్దాం అన్నాడు సారథి. ఇద్దరూ కలిసి స్పెషల్ వార్డుకొచ్చారు. సుజాత మహేష్ దగ్గరే ఉన్నది. మహేష్ బాబుతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ అన్యోన్యాన్ని చూసి అందరికీ సంతోషం కలిగింది. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత నళినిని చూడటానికి వెళ్లారు. మహర్షి వచ్చినట్టు తెలుసుకుని నళిని గొంతు దుఃఖాతిశయంతో పోడుకుపోయింది. మహర్షి నళినిని ఎంతగానో ఓదార్చాడు. కంగారు పడవలసిన అవసరం ఎంతమాత్రం లేదని, ఆమె కళ్ళు తప్పక బాగు చేస్తానని అభయమిచ్చాడు. తన వెంట వచ్చిన సారథిని నళినికి పరిచయం చేశాడు. సారథి ఎవరో తెలియగానే నళిని అమితంగా కలవరపడింది. తన తప్పు క్షమించమని మహర్షికి సారథికి చేతులు జోడించి నమస్కారం చేసింది. సారథి, మనం రేపే ఆపరేషన్ కండక్ట్ చేద్దాం. ఆలస్యం చేయటం మంచిది కాదు అన్నాడు మహర్షి. అలాగే అన్నాడు సారథి. ఇంతలో నర్సు వచ్చి మహర్షికి ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పింది. నళినితో మాట్లాడుతూ ఉండమని సారథికి చెప్పి మహర్షి రూమ్కి వచ్చి ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు. హాస్పిటల్ నుండి డాక్టర్ విలియమ్స్ నుండి వచ్చింది. మహర్షితో ముఖ్యంగా మాట్లాడవలసిన పని ఉందని వెంటనే బయలుదేరి రమ్మని విలియమ్స్ ఫోన్ చేశాడు. ఎవరైనా అడిగితే డాక్టర్ విలియమ్స్ గారిని కలుసుకోవటానికి వెళ్ళినట్టు చెప్పమని నర్స్తో చెప్పి మహర్షి వెంటనే బయలుదేరి వెళ్ళి డాక్టర్ విలియమ్స్ను కలుసుకున్నాడు. మహర్షిని చూడగానే విలియమ్స్ నవ్వుతూ, గుడ్ న్యూస్ మిస్టర్ మహర్షి. యునైటెడ్ నేషనల్స్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా అంధుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమానికి భారతదేశం తరపున అసమాన ప్రతిభా విశేషాలు కలిగిన కొంతమంది యువకులైన ఐ స్పెషలిస్టులను సెలెక్ట్ చేశారు. అందులో నీ పేరు కూడా ఉంది. నీవు ఇష్టపడితే వెంటనే స్టేట్స్కి బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు. వెళ్ళటానికి వ్యవధి ఉందా డాక్టర్ అన్నాడు మహర్షి. ముందు నీ అనుమతి తెలియపరిస్తే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి నీకు ఆర్డర్ పంపిస్తుంది. 15 రోజులలోగా కార్యక్రమం అంతా సిద్ధమవుతుంది. నువ్వు సన్నద్ధుడివై ఉండాలి అన్నాడు విలియమ్స్. అలాగే డాక్టర్, తప్పకుండా వెళతాను. ఈ విధంగానైనా అనేక మంది అంధులకు సేవ చేసే మహద్భాగ్యం కలిగినందుకు సంతోషపడుతున్నాను. వెంటనే అంగీకారాన్ని తెలుపుతూ సమాధానం పంపిస్తాను అన్నాడు మహర్షి. విలియమ్స్ కొన్ని కాగితాలు తీసి మహర్షి చేత సంతకాలు చేయించుకున్నాడు. డాక్టర్, రేపు నళినికి కళ్ళ ఆపరేషన్ కండక్ట్ చేయబోతున్నాను. దయచేసి మీరు కూడా రావాలని నా కోరిక అన్నాడు మహర్షి. తప్పకుండా వస్తాను అని విలియమ్స్ హామీ ఇచ్చాడు. విలియమ్స్ దగ్గర సెలవు తీసుకుని మహర్షి తిరిగి వచ్చేశాడు. రాగానే సరాసరి హాస్పిటల్లోని తన రూంలోకి వెళ్ళి ఆ రోజు వచ్చిన ఉత్తరాలతో పాటు ఒక తెల్లటి కవరు ఉంది. దానిమీద డాక్టర్ మహర్షి అని మాత్రం వ్రాసి ఉంది. స్టాంపులేవి అతికించలేవు. ఉత్తరాల కంటే ముందుగా మహర్షి ఆ కవరు తెరిచి చూశాడు. అందులో 2 తెల్లని కార్డులపై రంగులతో పెయింట్స్ వేయబడి ఉన్నాయి. పెయింట్సింగ్ అడుగున అభాగ్యురాలు అరుణ అని వ్రాసి ఉంది. ఒక కార్డు మీద నిర్మానుష్యమైన ఏడారి దృశ్యం చిత్రీకరింపబడి ఉంది. ఇసుక తిన్నెలు మేటలు వేసి ఉన్నాయి. ఓయాసిస్ లాంటి ఒక నీటి బుగ్గ ఒడ్డున పచ్చని ఆకులతో ఒంటరిగా పెరిగిన గులాబీ మొక్క. ఒకే ఒక గులాబీ పూసింది. దూరంగా ఎవరో బాటసారి అటుగా గులాబీని అందుకోవటానికి వస్తున్నట్టుంది.
రెండవ కార్డు మీద ఎడారి దృశ్యం బీభత్సంగా ఉన్నది. పెనుగాలులు వీచి ఒయాసిస్ ఒడ్డున ఉన్న గులాబీని నేల కూల్చివేశాయి. గులాబీ రేకులు చెల్లాచెదురైపోయాయి. బాటసారి ఆ ఇసుక తుఫానులో చిక్కుకుని కనుమరుగైపోయాడు. ఆ 2 వర్ణచిత్రాలను చూసి మహర్షి దీర్ఘంగా నిట్టూర్చాడు. మర్నాడు డాక్టర్ విలియమ్స్ సారథి సహకారంతో మహర్షి నళినికి కంటి ఆపరేషన్ జయప్రదంగా నిర్వహించగలిగాడు. అందరికీ నళినికి తిరిగి కళ్ళు వస్తాయనే నమ్మకం దృఢమైంది. మహర్షి సాధించిన ఈ అపూర్వ విజయాన్ని పత్రికలు కూడా వేణోళ్ల శ్లాఘించాయి. చర్చలన్నీ సక్రమంగా మహర్షి సారథ్యంలో జరిగాయి. సుజాతకు, మహేష్కు, అరుణకు, దివాకర్కు, నళినికి, సారథికి ఒకే ముహూర్తంలో వివాహం సుజాత నర్సింగ్ హోం ప్రాంగణంలో జరిపించటానికి అందరికీ అంగీకారం కుదిరింది. వారం రోజుల తర్వాత నళిని కుట్లు విప్పారు. ఆనందాతిశయంతో నళిని ముందుగా తనకు కనిపించిన సుజాతను గాఢంగా ముద్దు పెట్టుకుంది. సుజాత పక్కనే మహేష్ బాబుని ఎత్తుకుని నిలబడి ఉన్నాడు. జరిగినదంతా మర్చిపోయి తనను క్షమించమని నళిని సుజాత 2 చేతులు పట్టుకుంది. క్షమించమని నువ్వు కోరవలసింది నన్ను కాదు, మహర్షిని. మేడ మీద తన గదిలో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అంది సుజాత నవ్వుతూ. అంత నీరసంలోనూ నళిని బలాన్ని పుంజుకుని మేడ మీదకు వెళ్లి గది తలుపులు తట్టింది. మహర్షి తలుపులు తెరిచాడు. సంకోచానికి తావు లేకుండా నళిని మహర్షి 2 పాదాలు పట్టుకుని నన్ను క్షమించు మహర్షి అంది సజలపూరితమైన నేత్రాలతో. మహర్షి నళినిని ఆప్యాయంగా లేవదీశాడు. నళిని, నా బాధ్యత తీరిపోయింది. భగవంతుడు ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం నన్ను నియుక్తుల్ని చేశాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చి నేను త్వరలో స్టేట్స్కి వెళ్ళిపోతున్నాను. సారథి ఉత్తముడు. అతని జీవిత భాగస్వామివై ఎటువంటి అరమరికలు లేకుండా జీవితాంతం మీ దాంపత్యం సుఖప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెవరూ నా గురించి చింతించవద్దు. నా గురించి నాకెలాంటి చింత లేదు. నేను మన దేశంలో ఉన్న విదేశాలలో ఉన్న నా లక్ష్యం ఒక్కటే. అదే ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలన్న చిరకాల వంచను భగవంతుడు ఈ విధంగా రూపకల్పన చేశాడు. ఎప్పుడైనా స్వదేశానికి తిరిగి వస్తే మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుంటాను. నేనెక్కడున్నా మీ అందరి శ్రేయోభిలాషినన్న విషయం మర్చిపోవద్దు. సెలవు అని మహర్షి తెరిచిన తలుపులు చరాలను మూసివేశాడు. మహర్షి వెళ్లే ముందుగానే వివాహాలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. మహర్షి స్వయంగా దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చేయించాడు. వివాహాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. నవదంపతులందరికీ మహర్షి ఆశీస్సులు లభించాయి. మహర్షి స్టేట్స్కు వెళ్లే రోజున అందరూ ఏరోడ్రామ్కు వచ్చారు. ఆప్యాయంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ వీడ్కోలు చెబుతుండగా మహర్షి ఎక్కిన విమానం గగనోపరి భాగంలో ఎగురుతూ అదృశ్యమైపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.